ఈ లైఫ్ నువ్వు చెడగొట్టుకోవాలని ఎప్పుడైనా అనుకుంటావా? ఎవడైనా అనుకుంటాడా? నా కెరీర్ నేను చెడగొట్టుకుందాం అనుకుంటాడు ఎవడన్నా? ఎప్పుడన్నా చెడిపోద్ది అంతే. అందుకే మన కర్మ సిద్ధాంతంలో చెడిపోవడం బాగుపడటం మన చేతుల్లో లేదు. కొన్ని కుదురుతాయి అంతే, కొన్ని కుదరవు. అంత చేసినా నువ్వు ఉన్నావు, నీ అంత తెలివితేటలు అతనికి ఉన్నాయి. నీకంటే బ్రహ్మాండమైన పొజిషన్లో అతను ఉన్నాడు, నువ్వు తక్కువ పొజిషన్లో. నీకు తెలుసు వాడు క్యాలిబర్ ఏంటో, అయినా వాడి ఇంత ఆ పొజిషన్లో ఉన్నాడు అనుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే నువ్వు వాడిని చంపేస్తావు. రైట్. వాడేంటి ఆఫ్టర్ ఆల్, వాడెంత, వాడి బతుకెంత, వాడంత పొజిషన్. ధార్మిక సిద్ధాంతాలు ఏం చెప్పాడంటే వాడేదో పూర్వజన్మలో చేసుకున్నాడు, వాడికి అలాంటి కలిసి వచ్చింది. మనం ఎంత కష్టపడో మనకు కలిసి రాలేదు. మన కర్మ ఇది ఎంత హాయిగా ఉందో చూడండి. మనల్ని మనం సులేస్గా హాయిగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సాధనం. వాడి కర్మ ఎలా ఉంది, మన కర్మ ఎలా ఉంది, మనకు ఏముంది అనేది. బట్ అదొక అందమైనటువంటి జెస్చర్ టు ది ఇండియన్ పీపుల్.